ఎంతో ఉత్కంఠగా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. చాలా సునాయాసంగా మ్యాజిక్ ఫిగర్ ని దాటేసి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ కేవలం డబుల్ డిజిట్ కే పరిమితమైంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో సక్సెస్ అయిన కాంగ్రెస్ గ్యారంటీల సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించిన మహాయుతికి ఇప్పుడున్న పెద్ద ఛాలెంజ్ సీఎం ఎంపిక. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించకపోవడంతో నెక్స్ట్ సీఎం ఎవరనే సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి షిండే తిరిగి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని శివసేన పార్టీలోని షిండే వర్గం అంచనా వేస్తోంది. 2.5 షిండే పాలన ఈ విజయంలో కీలక పాత్ర పోషించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు అజిత్ పవార్ రాకతోనే మహాయుతికి కలిసొచ్చిందని ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. 2004 నుంచి సీఎం కుర్చీ కోసం ఎదురు చూస్తున్న అజిత్ పవార్ ఇప్పుడు దాన్ని అంత ఈజీగా వదులుకోరని పొలిటికల్ సర్కిల్స్ టాక్. ఇక తన భర్త కూడా సీఎం రేస్ లో ఉన్నారని అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ అనడంతో ఈ సీఎం రేస్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే బీజేపీ ఎక్కువ సీట్లు గెలవడంతో ఆ పార్టీ నుంచే సీఎం క్యాండిడేట్ ఉంటారని, ఇంకా చెప్పాలంటే మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. పార్టీ నాయకత్వం కూడా ఫడ్నవీస్ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఎక్కువగా ఉంది. గతంలో మహారాష్ట్రలో షిండేను ముఖ్యమంత్రిగా చేసే సమయంలో ఫడ్నవీస్ పార్టీ నాయకత్వానికి పూర్తిగా సహకరించారు. ఇప్పుడు కూడా 3 పార్టీలను ఏకం చేయడంలో ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఫడ్నవీస్ కీ రోల్ ప్లే చేశారు. దీంతో మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ఆల్మోస్ట్ ఖాయమైపోయారని అందరూ అనుకుంటున్నారు. అయితే ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఏక్నాథ్ షిండేను నెక్స్ట్ సీఎం ఎవరని మీడియా ప్రశ్నించగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి కాబోయే తర్వాతి సీఎం ఎవరనేది మహాయుతి కూటమి నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. గెలిచిన సీట్ల సంఖ్య ఆధారంగా ముఖ్యమంత్రి పదవి కేటాయింపుపై ఎలాంటి చర్చ జరగలేదని 3 పార్టీల నేతలు సమావేశమై దీని గురించి చర్చిస్తారని షిండే స్పష్టం చేశారు. దీంతో మహారాష్ట్ర కింగ్ ఎవరు, కింగ్ మేకర్ ఎవరు అనే క్వశ్చన్ రైజ్ అయింది. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఫలితాల తర్వాత ఫలానా కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఒక నిర్ణయానికి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఎప్పుడు ఏం జరుగుతుందోననే పరిస్థితి ఉంటుంది. గతంలో మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభమే ఇందుకు ఉదాహరణ. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి మెజారిటీ సీట్లు సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు రావడంతో కూటమి రద్దై రాజకీయ సంక్షోభం నెలకొంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ 3 రోజుల్లోనే ఆ ఇద్దరూ రాజీనామా చేశారు. దీంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లు మహావికాస్ అఘాడీ అనే కొత్త కూటమి పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2022 జూన్లో శివసేనలో ఏక్నాథ్ షిండే తిరుగుబాటు కారణంగా మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. మహావికాస్ అఘాడీ ప్రభుత్వం అవిశ్వాసం ఎదుర్కోవాలని గవర్నర్ ఆదేశించారు. అయితే అవిశ్వాసాన్ని ఎదుర్కోకుండానే ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన 24 గంటల్లోపే ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత నిర్వహించిన బల పరీక్షలో షిండేకు మద్దతుగా 164 ఓట్లు, వ్యతిరేకంగా 99 ఓట్లు వచ్చాయి. దీంతో తాజా ఎన్నికల వరకు షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక ఇప్పుడు మహాయుతి కూటమి మెజారిటీ సీట్లు దక్కించుకున్న కూటమిలో ఉన్న 3 పార్టీల నేతలు సీఎం రేసులో ఉండడంతో కౌన్ బనేగా మహారాష్ట్ర సీఎం అనేది ఆసక్తికరంగా మారింది. ఈ బిగ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.